ఆ గడి చూసే తెలుసలేదా మనకు. అవును. వచ్చారు ఇనాగ్రేషన్ చేసారు, ఒక గంట 2 గంటలు టైం పాస్ చేసారు, అదే వెళ్ళిపోయాడు అన్ని బండ్లు. ఇక ఒక్కరోజు మందమే. అంతే. వాంటెడ్ ద లేటెస్ట్ అప్డేట్ నరేష్ గారు. ఆ రోజు ఇనాగ్రల్ అది జరిగింది, దాని తర్వాత మరి ఆ జేసీబీలు ప్రొక్లైనర్లు అన్ని గాయం, మరి వర్క్ అట్లనే వదిలేసారు కదా నరేష్ గారు? ఏమైనా ఫండ్ ఇష్యూనా ఏంటిది అసలు? అది ఫండ్ దగ్గర ఆగింది సార్. ఓకే. అది ఆ పైన బండ్ ఉంది కదా సార్, బండ్ కార్పొరేషన్ అనేది చేస్తాం సార్, కొంచెం డిలే ఉంది ప్రాసెస్. ఎందుకంటే ఇప్పుడు అసలు వచ్చే స్కోపే ఎండాకాలంలో మనం ఇట్లాంటి వర్క్స్ చేసుకోవాలి. రేపు చూస్తే మళ్ళీ వర్షాలు మొదలైతాయి. అవును సార్, అంటే కెనల్ డీసెంటింగ్ అంతా అయిపోయింది సార్. ఎక్కడ నేను దాని ముందే ఉన్నానండి, నేను ముందే నిలబడి ఉన్నాను. అందులో ఉన్న ఆ హేసింత్ మాకు అప్పుడు ఇచ్చిన జియోలో ఆ హేసింత్ అదంతా కూడా, ఆ గడ్డి అదంతా కూడా అంత పెరిగే ఉన్నది. డీసిల్టింగ్ నా కళ్ళ ముందు, ఐఎమ్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దట్ లేక్ నౌ, ఐఎమ్ కాలింగ్ యూ ఫ్రమ్ హియర్. ఉన్న పక్కన రెసిడెంట్స్ కూడా ఉన్నారు. అంటే నాకు ఉన్నట్టు చెప్పండి, అప్పుడు మేము కూడా టేకప్ చేస్తాం కదా. వాట్ ఈస్ ద సిచ్యువేషన్, ఎందుకు ఆగింది? ఎందుకంటే రేపు మళ్ళా వర్షాలు వస్తాయి. ఇట్లనే మిడ్ వే వర్క్స్ మనం వదిలేసుకొని ఉంటే అన్నెసెసరీ మళ్ళీ ఇబ్బంది కూడా అవుతుంది మళ్ళా ఉన్న లోకల్స్ కి కూడా అట్లా. సో దట్ వీ కెన్ ఈవెన్ పుట్ ప్రెషర్ ఆన్ ద గవర్నమెంట్ కూడా, ఎందుకు మిడ్ వే ఆపేసిండ్రు, అంత హడావిడి అంత ఇనాగ్రల్ అయ్యి తర్వాత మళ్ళా తర్వాత ఎందుకు ఆగిపోయింది అని. నాకు లోకల్ చెప్పేది అయితే ఏంటంటే ఏప్రిల్ 21 రోజు, ఆ రోజు ఇక్కడ ఆ మీకు ఎక్విప్మెంట్, ఆ మెషినరీ అవి కనబడ్డాయి అంటే దాని తర్వాత మళ్ళీ కనబడలేదు. వీఆర్ ఇన్ జూన్ నౌ. ఏప్రిల్, మే, జూన్ అయిపోయింది. అండ్ ఇన్ఫాక్ట్ కాస్ట్ ఎస్కలేషన్ కూడా అయింది. ఎందుకంటే మేము అప్పుడు 2.90 ఆఫ్ HMWSSB కంటోన్మెంట్ బోర్డు వాళ్ళ కాంట్రిబ్యూషన్ కూడా, దాన్ని కాస్త 6 నుంచి నాకు తెలిసి ఇప్పుడు ఎంత 9.9 crore ఇప్పుడు. ఇది రాంగ్ ఎజంప్షన్ అంతా. ఇది యాక్చువల్ గా అక్కడ 1 MLA STP ఉంది, ఇది కలిపి ఉంది మాకు అమౌంట్. ఓకే, ఎంత? మనకి 6 crores సార్, జిఎస్టీ తో కలుపుకొని అది 9 crores వెళ్తుంది. సో అంటే దాని అర్థం మేము అప్పుడు చేపించిన ఫిగరే, దాని తర్వాత ఏం ఎస్కలేట్ కాలేదు. అయితే ఏం చేయలేదు సార్, అందుకే సార్ ఆ ఫండ్స్ కూడా కొంచెం తక్కువనే ఉన్నాయి దానికి. ఎందుకంటే మొన్న ఇక ఎమ్మెల్యే గారు వచ్చినాక ఇక అంత చేసిర్రు, ఇక్కడ మ్యాపులు చూసిర్రు, అవన్నీ చేసిర్రు అని అన్నప్పుడు అరే చలో ఇక పని మొదలు పెడతారు అని అనుకుంటే చూస్తే ఎక్కడ గొంగడ అక్కడనే ఉన్నది. మరి 2023లో ఎలాంటి పవర్ లేకున్నా కూడా మరి మాజీ కంటోన్మెంట్ బోర్డు సభ్యులు శ్యామ్ కుమార్ గారు పదే పదే ఈ తిరుమలగిరి చెరువు ఎట్లనన్నా పరిష్కారం చేయాలని ఎంబడిపడి, అప్పుడు వాస్తవం చెప్పాలంటే నేను కూడా ఎమ్మెల్యేని, ప్రజాప్రతినిధిని కూడా కాదు, కానీ ఏదైనా చేసి కేటీఆర్ గారిని మనం రిక్వెస్ట్ చేసుకొని తిరుమలగిరి చెరువు విషయమై మనం పరిష్కారం చేసుకోవాలి. స్థానికులకు అందరు కూడా ఇక్కడ ఇబ్బంది అవుతుంది. 3 చోట్ల నుంచి ఇక్కడికంతా కూడా ఆ డ్రైనేజ్ ఇదంతా కూడా ఇక్కడికి వచ్చి దోమలు ఇవన్నీ కూడా ఇబ్బందులు అవుతున్నాయని వారు చెప్తే, అప్పుడు కేటీఆర్ గారిని కోరి 2023లో 6 జూలై నాడు, అంటే కొన్ని నెలలు ఫాలో అప్ చేసిన తర్వాత ఈ జియో విడుదలైంది. 2023లో గౌరవనీయులు అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారు, మరి పవర్ లో లేని శ్యామ్ కుమార్ గారైనా మేమైనా కూడా ఒకటి కంటోన్మెంట్ బోర్డు ను 2.90 crores మీరు డిపాజిట్ చేయండి, హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డు నుంచి కూడా మేము కూడా మరి డిపాజిట్ చేస్తాం, మేము కూడా దీని యొక్క వర్క్స్ స్టార్ట్ చేస్తామని జియో రిలీజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత అందరికి తెలిసిన విషయమే, ఎన్నికలు వచ్చినాయి, ఎన్నికల కోడ్, ఎన్నికలు వచ్చిన తర్వాత ప్రభుత్వం మారింది. ఇక దాని అనంతరం మొన్న ఏప్రిల్లో గౌరవ కాంగ్రెస్ ఎమ్మెల్యే గారు ఇక్కడికి వచ్చారు, ఇక్కడ పర్యటించారు. ప్రొక్లైనర్లు, జేసీబీలు మొత్తం హడావిడి అవన్నీ కూడా అధికారులను పిలిపించి ఇక్కడ మ్యాప్లు చేసి ఆనాడు ప్రకటన కూడా చేసిరు. ఏంటంటే 9 కోట్ల రూపాయలతోని ఇక్కడ రన్నింగ్ చేయొచ్చు, యోగా చేయొచ్చు, జాగింగ్ చేయొచ్చు, వాకింగ్ చేయొచ్చు, ఇక్కడ కూర్చొని ముచ్చట్లు పెట్టుకోవచ్చు, ఇవన్నీ పెద్ద హడావిడి చెప్పారు. చెప్పిన తర్వాత ఏప్రిల్ అయిపోయింది, మే అయిపోయింది, ఇవాళ జూన్ లోకి వచ్చినాం. రేపో మాపో వర్షాలు కూడా మొదలైంది. ఇవాళ వచ్చి ఇక్కడ చూస్తే ఎలాంటి పనులు చేపట్టిన పరిస్థితి లేదు. ఇక్కడ ఒక్క జేసీబీ, ప్రొక్లైనర్ ఏది కూడా కనబడతలేదు, ఎక్కడికక్కడనే వదిలేసిన పరిస్థితి. కేవలం షో మాత్రమే చేస్తున్నారా? ఇప్పుడు మీడియా ముందే మేము డైరెక్ట్ గా నేరుగా ప్రాజెక్ట్ మేనేజర్ గారికి కూడా కాల్ చేసి అడిగినాం, అసలు ఏంది ఇది, మా టైంలో మేము విడుదల చేసిన ఫండ్ ఇది, మరి 9 కోట్ల మీరు దాన్ని అంచనా అనేసి ఆ రోజు ఎమ్మెల్యే గారు ప్రకటించారు కదా, దాన్ని పెంచారు కదా, మరి ఇది ఆయన కమిషనా, నిజంగానే దాని ఖర్చు అయినప్పుడు పని కూడా కనబడాలి కదా. పని లేదు, ఇక్కడ జరిగిన పని ఏమీ కనబడతలేదు. ఇక్కడ రన్నింగ్ కాదు కదా, వాకింగ్ కాదు కదా, కనీసం క్లీనింగ్ కూడా చేసిన పరిస్థితి లేదు. మళ్ళా అదే పాకురు, ఆ గడ్డి అవన్నీ కూడా పెరిగినాయి. అంటే దాని అర్థం ఏందన్నట్టు, కేవలం ఆనాడు హడావిడి చేసి మాత్రమే షో పుటప్ చేసి వెళ్ళిపోయిన పరిస్థితి. రేపు మళ్ళా వర్షాలు వస్తే మళ్ళా అదే ఇబ్బంది అవుతుంది. ఎమ్మెల్యే గారిని కూడా మేము కోరడం ఏంటంటే సీరియస్ గా పనిచేయండి. కేవలం వీడియోల కోసము, ఇన్స్టాగ్రామ్ రీళ్ల కోసం కాదు,
కంటోన్మెంట్ ప్రజలను ఇక మోసం చేసుడు బంద్ చేయండి. అధికారులకు మీరు ఒక ఎమ్మెల్యే తరహాలో అధికారులను, పై అధికారులను, కలెక్టర్లను, మంత్రులను కలిసి ఫండ్స్ రిలీజ్ చేపియండి. మున్సిపల్ శాఖ మంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారిని కలిసి ఫండ్స్ రిలీజ్ చేసి ఎలాంటి ఫండ్స్ ఇబ్బందులు లేకుండా ఇక్కడ పనులు అయ్యేటట్టు మొదలు పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. వర్షాకాలం మొదలవుతున్న దృష్ట్యా, రేపు మళ్ళా సీజన్ మొదలవుతున్న దృష్ట్యా ఎంత ఇమీడియట్ గా పనిచేస్తారో ఇవాళ మేము డిమాండ్ చేస్తున్నాం. అండ్ ఈ 9 కోట్లు ఏంది, 6 కోట్లు ఏంది, ఈ మిగతా 3 కోట్లు ఏమైతున్నాయి, అసలు ఏంటిది, ఖర్చు ఏంటిది, దీని మీద స్పష్టంగా ఆ మొత్తం యొక్క ఖర్చు. ఎందుకంటే ప్రాజెక్ట్ మేనేజర్ చెప్తున్నాడు లేదు సార్ అంత ఖర్చు అదేం లేదు, అది 9 కోట్లు కాదు 6 కోట్లు మాత్రమే అని చెప్తున్నాడు. ఈ 3 కోట్లు మరి ఎమ్మెల్యే మింగుతున్నాడా? ఇప్పటికే మాకు తెలుసు 2000 రూపాయలు ఆయన ఎలక్షన్ లో గెలవడానికి పెట్టిండు. బీజేపీ వాళ్ళు వచ్చి చెప్పారు లేదు లేదు ఇప్పుడే కాదు, మా బీజేపీ అప్పుడు కూడా ఆయన డబ్బులు ఖర్చు పెట్టిండని. అంటే బీజేపీలో ఉన్నప్పుడు కోట్ల రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టి 2000 రూపాయలు మళ్ళా కాంగ్రెస్ ఎమ్మెల్యే కావడానికి ఖర్చు పెట్టి ఇవాళ నువ్వు ఇక్కడ డబ్బులు వసూలు చేస్తున్నావు. ఈ 3 కోట్లు అదే కమిషన్ పోతుందా అనేది మాకు అనుమానం వస్తున్నది. కాబట్టి స్పష్టత కావాలి.